అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఆగస్టు 3 నుండి 9వ తేదీ వరకు గల రాసుల వార ఫలితాలు తెలుసుకుందాం. వార ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. నుదుటను కస్తూరి మురళి చేతను బట్టి సుందరంబైన నీమోమును చూచువారి జన్మ ధన్యంబు కాగలదు ముక్తి గలుగు నమస్సులు జేతు శ్రీకృష్ణ శరణుగోరి. మరిప్పుడు 12 రాసుల వారికి గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో, గ్రహ పరిష్కారాలు ఏమిటి అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారములో కుజ మరియు శని గ్రహముల యొక్క స్థితిగతుల వలన ఎక్కువగా మీ యొక్క వ్యాపారములో అధికమైన ధన లాభాలు కలిగి ఉంటారు. చేపట్టినటువంటి పనులలో మంచి విజయం అనేది సాధించగలరు. ఆర్థికమైనటువంటి పరిస్థితి గతము కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధిత వ్యవహారములో చిక్కులని కూడా తొలగిపోయి సుఖమైన జీవనం మీరు గడపగలరు. మీ యొక్క భార్య తరపున వారి నుండి స్థిరాస్తి విషయంలో మీకు లాభాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం కాగలవు. విద్యా ఉద్యోగంలో అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ధార్మికమైనటువంటి సేవలో మీరు పాల్గొనడం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వ్యాపారంలో అవసరానికి తగినట్టుగా పెట్టుబడులు పెట్టుట వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విశేషమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. కానీ కొద్దిగా చెడు గ్రహచార స్థితి వలన ఈ వారం మొదట్లో కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి. స్వల్ప అవరోధాలు కలిగి అధికంగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి ఈ వారం ఆదాయం అనేది లేక కొద్దిగా ధన రాబడి తక్కువగా ఉంటుంది. సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అధికమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం అధికారులతో తోటి నాయకులతో అనుకూలంగా లేక వారితో విభేదాలు కలిగి ఉంటారు. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం అనుకూలంగా లేదు కాబట్టి మీరు చేయవలసినటువంటి పని కుజగ్రహానికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేసి కందులు మరియు ఎర్రని వస్త్రాలు దానం చేయడం వలన సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన సుఖమైన జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు విద్యార్థులు పరీక్షలలో ఉన్నతంగా ఉత్తీర్ణులు కాగలరు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవాలయ నిర్మాణ మరియు వైదిక పురోహిత వృత్తుల వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, టైలరింగ్ మరియు కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి, విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి, నిత్యావసర వస్తువులు అమ్మేవారికి, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఇత్యాది యొక్క నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి అనుకూలమైన గ్రహచారం కలిగి ఉండడం వలన మంచి ధన లాభం మీకు కలగగలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు మీకు కలగగలవు. వాహన లాభం, స్థలయోగం, గృహయోగం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సంతోషమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మీ యొక్క వ్యవహారంలో, వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి మరియు దుర్గాదేవికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి. మరియు 15 సెంట్ల డైమండ్ కొనుగోలు చేసి బంగారంలో దానిని పొదిగించి పూజ చేసి శుక్రగ్రహానికి 20,000 జపం చేయించి 2,000 సార్లు బొబ్బెర్లతో హోమం చేసి ఉంగరాన్ని ధరించిన
మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మిథున రాశి ఫలితాలు. దీనికి అధిపతి బుధుడు. వ్యవహారానికి, వ్యాపారానికి, చదువు, ఉద్యోగం, వ్యవసాయం, కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు. బుధగ్రహం అనుకూలంగా ఉంటే గనుక అనేక రకాలైన శుభ ఫలితాలు మీకు కలగగలవు. ఆర్థికమైనటువంటి విషయంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఈ వారం పరిష్కారం కాగలవు. ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. స్నేహితుల వలన, బంధువుల వలన మంచి సహాయం అనేది మీకు లభిస్తుంది. వారి యొక్క ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. అనుకూలమైనటువంటి యొక్క ఉద్యోగం మీకు లభిస్తుంది. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి అనుకూలంగా గ్రహస్థితి ఉంది కాబట్టి ఆ యొక్క రంగంలో ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడి అధికమైన ధనలాభం అనేది కలగగలదు. ఈ వారం చివరిలో ముఖ్యమైనటువంటి బంధువులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. స్వల్ప అనారోగ్య బాధలు వేధించగలవు. కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని 3 రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో గణపతికి పచ్చి గరికతో ఎర్ర చందనముతో అర్చన చేయుట వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు మీ యొక్క వ్యవహారంలో, వ్యాపారంలో, విద్యా ఉద్యోగ రంగంలో, కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి 17,000 సార్లు జపం చేయించి 1,700 సార్లు తులసి దళాలతో పెసర్లతో హోమం చేయించి శ్రీకృష్ణుని విగ్రహం మరియు గోమాతతో ఉన్నటువంటి విగ్రహం మరియు తులసిమాల ఒకటి తీసుకొని బ్రాహ్మణునికి దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారములు, వ్యాపారములు కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి మీరు అనుకున్నట్టుగా మంచి లాభాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి సుఖంగా ఉంటారు. ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటుంది. ఆసక్తికర విషయాలు మిమ్ములను ఆనందపరచగలవు. నూతన గృహం మరియు స్థలం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. మరియు నూతన వ్యాపారం చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి. అన్ని రంగాల వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు. మీ యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు రాగలవు. గృహం మరియు వాహన యోగం కలిగి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన స్థానం లభించే గ్రహచార స్థితి కలగగలదు. శ్రమకు తగ్గ ఫలితం మీకు కలుగుతుంది. మరియు చిరు ధాన్యాలు, చిరు వ్యాపారాలు, నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఈ వారం చివరిలో కుటుంబ సభ్యులతో కొద్దిగా విరోధాలు మీకు కలిగి ఉంటాయి కాబట్టి శారీరక సమస్యలు కూడా రాగలవు. కాబట్టి మరి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని, కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు అనేటివి మీకు దానం చేయడం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహు గురుగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున 2 గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని శనగలు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. వ్యవహారంలో, విద్యా ఉద్యోగంలో ఉన్నవారు
ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు. ధన రాబడి అనేది బాగా ఉంటుంది. ఎక్కువగా దైవ కార్యాలలో మీరు ఉండటం వలన మరియు ఆధ్యాత్మికమైన విషయాలలో పాల్గొనడం వలన మంచి సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి అధికమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. మంచి ఆలోచన కలిగి మీ యొక్క వ్యవహారంలో మంచి లాభాలు మీకు కలిగి స్థిరత్వం అనేది మీకు కలిగి ఉంటుంది. విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు కలదు. అనుకోకుండా మానసికమైనటువంటి చికాకులు మీకు కలుగుతాయి. దేని వలనంటే చంద్రుడి యొక్క కారకత్వం చేత ఈ యొక్క కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలుగుతాయి. కాబట్టి ప్రతి సోమవారం రోజు చంద్రగ్రహానికి పూజలు జరిపించి బియ్యం మరియు మంచి ముత్యం దానం చేసిన చాలా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ సమస్య నుండి మీరు బయటపడతారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మడం కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు కలిగి ఈ రంగంలో ఉన్నవారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా మీకు ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచారములో బుధుని యొక్క గ్రహకారకత్వం చేత మీ వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన ఆనందమైన జీవనం మీరు గడుపుతారు. విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది లభించగలదు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అతి కష్టం మీద ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు ఈ యొక్క వారం. మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఈ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి ధనలాభం అనేది కలిగి ఆర్థికమైనటువంటి ఎదుగుదల కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్, స్టేషనరీ, కిరాణం మరియు అలంకార వస్తువులు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి, ఇతరత్ర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి ఉంటారు. విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అంటే శని బుధ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఊహించని పరిణామాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. ఈ రాశి వారు అధికమైనటువంటి యొక్క ధన సంపత్తి కలిగి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి దాంపత్య సుఖం కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి మరియు విష్ణుమూర్తికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి. మరియు బుధ గ్రహానికి 17,000 సార్లు జపం చేయించి 1700 సార్లు
పెసర్లతో హోమం చేయించి 3 క్యారెట్లు గల జాతిపచ్చ అనేటువంటి రత్నాన్ని సేకరించి బంగారములో పొదిగించి పూజ చేసి ధరించిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శుక్రగ్రహం యొక్క స్థితిగతుల వలన మీ వ్యాపారంలో వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు. మరియు వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు లాభాలు అనేటివి బాగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గృహాలు స్థలాలు అమ్మకం బాగా జరిగి అనుకూలమైన ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు. విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైన పదవి లభించే గ్రహచార స్థితి మీకు కలదు. మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. శుభగ్రహచార స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. వ్యవసాయంలో పశువృద్ధి అనేది బాగా ఉంటుంది. మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు, స్టీలు, ఇత్తడి, బంగారం, వెండి, రాగి ఇత్యాది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం మరియు ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి శ్రమతో కూడినటువంటి యొక్క లాభాలు అనేటివి రాగలవు. మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహు మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి అభివృద్ధి అనేది లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి కుజ మరియు రాహుగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు వ్యాపారములో వ్యవహారములో విద్యా ఉద్యోగంలో కుటుంబంలో దాంపత్య విషయంలో మరియు ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండాలంటే శుక్రవారం శుక్రగ్రహానికి మరియు దుర్గాదేవికి అభిషేక పూజలు జరిపించి బెల్లం మరియు పాయసం నివేదన చేసి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ మరియు రాహు గ్రహముల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు లేక వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ధన నష్టం అనేది ఎక్కువగా కలగగలదు. మరియు విచారం అధికంగా ఉంటుంది. గండాలు అనేకంగా ఉంటాయి. మరియు ఆందోళన, భయం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉండటం వలన అధికమైనటువంటి ఒక మనోవిచారానికి గురి కాగలరు. మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఎదుగుదల అనేది లేక అంటే ఆర్థికమైనటువంటి విషయంలో ఎదుగుదల లేక అధికమైనటువంటి నష్టాలకు గురి కావలసి వస్తుంది. మరియు విద్యార్థులు ఈ వారం చదువులో వెనుకబడి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించగా కొద్దిగా విచారంతో ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ లేక ఆ యొక్క రంగంలో ఆటంకాలు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున జాగ్రత్తగా ఉండాలి. అధికమైన ఇబ్బందులు కలిగి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. మనశ్శాంతి లేకుండా ఉంటారు. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మరియు మెకానిక్, వెల్డింగ్, మోటార్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పూజ మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన అధికమైనటువంటి లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు.
మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో, విద్య, ఉద్యోగ రంగంలో, భూ వ్యవహారములో మంచి లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయడం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం ధనుసు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గురు, చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహాల వలన ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. గృహానికి కానీ, బయట వ్యవహారములో కానీ, అప్పుల విషయంలో కానీ ఏ రూపంలోనైనా అధికంగా ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. వ్యవహార వ్యాపార రీత్యా అనుకోని విధంగా మీకు ఎక్కువగా సమస్యలు అనేటివి రాగలవు. మరియు తోటి వ్యాపారస్తుల చేత కొద్దిగా విరోధాలు ఏర్పడేటువంటి గ్రహచార స్థితి అనేది కలిగి ఉంది. ఆదాయం అనేది అనుకూలంగా లేక కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉండగలదు. కాబట్టి జాగ్రత్తగా తోటి వారి చేత అనగా తోటి వ్యాపారస్తుల చేత అతి జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి. మరియు ఉద్యోగంలో ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఉద్యోగంలో చేస్తున్న వారికి అధికార వలన ఇబ్బందులు కలిగి ఆ యొక్క రంగంలో మీకు ఆటంకాలు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు అనేటివి మిమ్మలను బాధిస్తూ ఉండగలవు. మరియు కోర్టు, భూమి ఇత్యాది వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి తీర్పు అనేది లేక మానసికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు ఇంజనీరింగ్, వెల్డింగ్, బైండింగ్, మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, హోల్సేల్ వ్యాపారాలు, మార్కెటింగ్ చేసేవారికి ఆదాయం అనేది బాగా లేకపోవడం వలన అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. మరి కాబట్టి గ్రహచార గోచార స్థితి బావుగా లేకపోవడం వలన మీరు చేయవలసినటువంటి యొక్క పని గురువు మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బియ్యం దానం చేసి మంచి ముత్యం, తెల్లని వస్త్రం అనేది దానం చేయడం వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి శుక్రుని యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మీరు ఏ రంగంలో ఉన్నా వ్యాపారం, వ్యవహారం, విద్య, ఉద్యోగం, వైద్యం ఇత్యాది రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు. శుభం భూజాత్. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని, రాహుగ్రహముల యొక్క స్థితిగతుల వలన గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. వృత్తి, వ్యవహార, వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు. వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. సినీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం అవకాశాలు తక్కువగా ఉండగలవు. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మరియు ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు వెల్డింగ్, వైండింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి లేకపోవడం వలన అభివృద్ధి అనేది బాగా తగ్గి ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు స్టేషనరీ, కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు, విద్యా, వైద్య రంగం, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, చిరు వ్యాపారాలు చేసేవారికి మరియు వస్త్ర వ్యాపారాలు, బంగారం, వెండి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు. గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని మరియు రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు.
మరియు విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది లేక అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. కాబట్టి శుక్రుని యొక్క పూజన అనేది జరిపించుకొని బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు. మరియు ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెందాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు దానం చేస్తూ ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు. శుభం భూజాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. అనుకున్న పనులు సకాలంలో కాగలవు. గృహ సౌఖ్యం, ధనయోగం, గృహ సంబంధమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క సంబంధమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయటం, అధికంగా బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉండటం ఇత్యాది శుభ ఫలితాలు ఈ వారం ఎక్కువగా మీకు కలిగి ఉంటాయి. విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు. పరీక్షలలో ఉత్తీర్ణత అనేది మీకు సాధించగలరు. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలదు. మీ యొక్క పనులు సకాలంలో కాగలవు. మంచి ఆలోచన సరళి మీకు కలిగి ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా, ఎటువంటి యొక్క పనిలో ఉన్నా, ఏ యొక్క వ్యాపారం చేసినా ఆ యొక్క వ్యాపారంలో మంచి భవిష్యత్తు అనేది మీకు కలిగి ఉంటుంది. వ్యవహార రీత్యా వాణిజ్య వస్త్ర వ్యాపారాలు, పాడి పరిశ్రమదారులకు అధికమైన లాభాలు ఈ వారం కలిగి ఉంటాయి. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనగా రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు కలగగలవు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫైనాన్స్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్, టైలరింగ్, స్టేషనరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు మరియు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. మరియు వ్యవహార రీత్యా, వ్యాపార రీత్యా మంచి లాభాలు మీకు కలిగి ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, చెప్పులు, గొడుగు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మీనరాశి ఫలితాలు. ఈ రాశి వారికి చంద్ర, గురు, శని గ్రహాల యొక్క కలయిక వలన అధికమైన మనోవిచారం అనేది కలిగి ఉంటుంది. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఆర్థిక రంగంలో బాగా వెనుకబడి ఉంటారు. ఎటువంటి యొక్క స్థితిలో ఉన్నా మీ యొక్క వ్యవహార రీత్యా గ్రహచార గోచార స్థితిలో అధికంగా చెడు గ్రహచార స్థితి కలిగి ఉండటం వలన ఎక్కువగా ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి స్థితి లేకపోవడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది లేకుండా ఉంటారు. ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. మరియు వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది ఈ వారం తక్కువగా ఉంటుంది. మరియు సినీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరియు అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉండటం వలన సంఘంలో కొద్దిగా గౌరవ మర్యాదలు తగ్గి అధికమైన మనోవిచారం అనేది ఎక్కువగా కలిగి ఉండగలదు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు అనేటివి లేక ఈ వారం అధికమైనటువంటి ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురువు మరియు చంద్రగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి
ఆర్థికంగా ఈ యొక్క వారం వెనుకబడి ఉంటారు కాబట్టి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, శుక్రుడు మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు మరియు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి ఆర్థికంగా అభివృద్ధి అనేది చెంది ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.